Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. సో సార్ని అడిగి ఈరోజు మంగు మచ్చలు, చాలా మందికి ఏంటంటే స్కిన్ మీద మచ్చలు మచ్చలుగా ప్యాచెస్గా కనిపిస్తూ ఉంటాయి కదా, అన్ఈవెన్ స్కిన్ టోన్ కానీ స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ వచ్చినప్పుడు మనకి అల్లోపతి మాత్రమే సోర్స్ కాదు, మన ఆయుర్వేదంలో కూడా మందులు ఉన్నాయి. మరి అవేంటి, ఎలా యూజ్ చేయాలో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సో సోరియాసిస్ కానివ్వండి, మీరు చెప్పినట్టు మంగు మచ్చలు, తామర గజ్జి ఏమున్నా కానీ ఇవి బయటకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి హోల్డ్ చేయలేరు. ఇక్కడ వరకు వేసుకోగలరు, బట్ ఇక్కడ వేసుకోలేరు కదా, ఫేస్ మీద వేసుకోలేరు, కవర్ చేయలేరు. సో వాళ్ళకి ఇన్స్టాంట్ రిలీఫ్ ఆర్ లేకపోతే లాంగ్ టైం యూస్ చేసి తగ్గించుకొని మెడిసిన్ ఏముంది ఆయుర్వేదంలో? సో మంగు మచ్చలకి చాలా చాలా మెడిసిన్స్ ఉన్నాయమ్మా. నిజంగా చెప్పుకోవాలంటే మంగు మచ్చలు చూసేదానికి వికారంగా ఇది ఉంటాయి తప్ప దాని యొక్క ప్రభావం చేత మానసికంగా ఇబ్బంది పడుతుంటారు తప్ప దానివల్ల నొప్పి, పోటు, సలుపు, బాధ, దురద ఇలాంటివి ఏమి ఉండవు. కేవలం సౌందర్యానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్య అని చెప్పుకోవచ్చు. చెప్పుకోవాలంటే మహిళల్లో ఈ సమస్య ఎక్కువ శాతంలో ఉంటుంది, కొద్ది శాతంలో మగవాళ్ళలో కూడా, పురుషుల్లో కూడా ఉంటుందమ్మా. మరి ఈ మధ్య కాలంలో సౌందర్య ఆకాంక్ష, అభిలాష చాలా మందికి పెరిగిపోతుంది కాబట్టి స్త్రీ పురుష తారతమ్య భేదాలు లేకుండా ఎవరికి ఈ సమస్య వచ్చినా చాలా కుంగిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చాలా బాధపడుతుంటారు. ఈ మంగు మచ్చలు ఎందుకు వస్తాయని చెప్పేసి మనం ఆలోచన చేస్తామా, మెలనిన్ అనేటువంటి చర్మానికి రంగునిచ్చేటువంటి పదార్థము ముఖ భాగంలో, చర్మ భాగంలో ఎక్కువగా అక్యుములేట్, సంచితం కావడం వల్ల, డిపాజిట్ కావడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ మెలనిన్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే మన చర్మం మీద ఉండే హెయిర్ అంత ఎక్కువ నలుపుగా ఉంటాయి కదా. ఓకే. సో ఈ ముఖం మీద మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం, పిగ్మెంట్ ఏదైతే ఉందో, ఎక్కడైతే ఎక్కువగా స్టాక్ అయిపోయిందో చూసేదానికి వికారం కనిపిస్తుంది. సో దీని వల్ల మానసికంగా కుంగిపోతుంటారు అనమాట. ఈ మంగు మచ్చల సమస్య తగ్గేందుకు మనం గత కొన్ని వీడియోలో అనేక రకాల ఫార్ములాస్ కూడా ఇవ్వడం జరిగిందమ్మా. వాటి ఫీడ్బ్యాక్ కూడా మన చాలా మంది మనకు తెలియజేశారు, చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి సార్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా మీరు చేయాలని చెప్పేసి కూడా కామెంట్స్ రూపంలో, ఫోన్ రూపంలో తెలియజేయడం కూడా జరిగిందమ్మా. సో ఈ నేపథ్యంలో మరొక ఫార్ములా కూడా తెలియజేస్తామమ్మా. ఈ పదార్థాలన్నీ కూడా మన ఇంట్లో దొరికేవి, పెద్ద కష్టపడక్కర్లేదు, వేల రూపాయలు ఖర్చు పెట్టనక్కర్లేదు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పేసి భయపడనక్కర్లేదు, ఏమన్నా నిరభ్యంతరంగా నిర్భయంగా యూస్ చేసుకోవచ్చు. సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. పసుపు అయితే స్వచ్ఛమైన పసుపు కావాలి మనం. కాదేది కవిత కన్నకం ఉన్నట్లు సో ప్రతి దాంట్లో కల్తీమయం అయిపోయింది కాబట్టి పసుపు కొమ్మలు దంచి పౌడర్ తయారు చేసుకొని వాడుకోవాలి. సో పసుపు పొడి తీసుకొని అందులో కాస్త నిమ్మరసము, అదేవిధంగా నిమ్మరసం, అదేవిధంగా ఆ నిమ్మరసానికి రెట్టింపు రోజ్ వాటర్ కి సమానంగా పాలు. పాలు విరిగిపోవా మరి? అందుకే చెప్తానమ్మా, ఫస్ట్ పసుపు తీసుకోవాలి. పసుపు పొడిగా కాస్త నిమ్మరసం, జస్ట్ పేస్ట్ అయ్యేలాగా నిమ్మరసం ఎక్కువ వాడకూడదు. సో రెట్టింపు రోజ్ వాటర్ అంటే ఇప్పుడు నిమ్మరసం తీసుకున్న దానికి అప్రాక్సిమేట్ గా మనం ఇదేం కొలతలు అక్కర్లేదు. రెట్టింపు రోజ్ వాటర్ ఎంత తీసుకుంటామో అంత పాలు, ఎక్కువ పాలు, అదే పద్ధతి అంతా కలుపుకోవడం వల్ల బ్రహ్మాండమైన క్రీమ్ లాంటి ఔషధం తయారవుతుంది. సో చాలా సువాసన భరితంగా ఉంటుంది. ఒకవేళ వీలయ్యి దొరికి అందుబాటులో ఉండి సౌకర్యంగా ఉండి వాళ్ళు ఆ యొక్క పదార్థాన్ని తెచ్చుకోగలిగితే పసుపు కంటే కూడా కస్తూరి పసుపు ఇంకా చాలా బాగా పనిచేస్తాం. ముత్యమంతా పసుపు ముఖమంతా చేయని చెప్పేసి మాటలు కూడా చెప్తాం. ఆ పసుపు అంత శక్తి ఉందన్నమాట. సో ముఖాన్ని అంత సౌందర్యవంతంగా తీర్చిదిద్దడంలో పసుపు పాత్ర ఎన్నలేనిది. సో కస్తూరి పసుపు అయితే మరింత సమర్థవంతంగా స్పీడ్ గా పనిచేస్తుంది. లేని పక్షంలో పసుపు మనం వాడేటువంటి ఇంట్లో వాడే పసుపు చాలా బాగా పనిచేస్తాం. ఎక్కువ శాతం మంది ఇదే వాడుతుంటారు. సో ఈ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఆ క్రీమ్ ప్రతిరోజు ఫ్రెష్ గా తయారు చేసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ మంగు మచ్చలు ఎక్కడైతే ఉన్నాయో ఆ భాగంలో వేడితో కొద్దిసేపు అలా వచ్చేయాలి. హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ వేడి ప్రొడ్యూస్ అయినప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి క్రీమ్ ఏదైతే ఉందో క్రీమ్ అప్లై చేశారు. అప్లై చేసి మళ్ళీ ఒక హాఫ్ మినిట్ పావు నిమిషం సేపు అలాగే జస్ట్ మైల్డ్ గా మసాజ్ చేసి మళ్ళీ అదే లేపనాన్ని అప్లై చేసేసి ఒక అరగంట ఆగిన తర్వాత తుడిచేయడం కానీ కడిగేయడం కానీ చేయాలన్నమాట. సో ఇది రెగ్యులర్ గా చేస్తున్నారు.
శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి త్వరగా తగ్గుతుంది, కొంతమందికి టైం తీసుకుంటుంది. మనం తగ్గడంలో తగ్గుతుంది. ఆ, ఓపిక, పట్టుదల, ఒక యజ్ఞం లాగా, దీక్ష లాగా సాధించాలన్నటువంటి తపన, పట్టుదల ఉండి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఖచ్చితంగా వాడుకోగలిగితే రిజల్ట్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి మనకి. ఓకే. కాబట్టి ఏదో జ్వరం మందు వేసుకున్నట్టు, ఏదో సమ్ పెయిన్స్ మందు వేసుకున్నట్టు వెంటనే తగ్గాలంటే ఎస్పెషల్లీ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా చర్మ సమస్యలు, మంగమచ్చ సమస్యలు అంత త్వరగా తగ్గవమ్మా. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. తగ్గనమా తగ్గుతాయి. ఓకే. తగ్గేదానికి వాడుతున్నారు ఓకే. వాడుతున్నారు. ఈ విధంగా రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల మరి మంగమచ్చల సమస్య సూక్ష్మంలో మోక్షం అన్నట్టు అతి తక్కువ ఖర్చుతో మెండైనటువంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఓకే. ఇక్కడ ఆధునికంగా ఆలోచన చేసినప్పటికీ ఈ పసుపులో కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఈ కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఓకే. సో మంగుమచ్చల సమస్య వచ్చిందంటే అక్కడ మెలనిన్ అనేటువంటి పిగ్మెంట్ ఎక్కువగా భాగంలో సంచితం అయిందంటే, డిపాజిట్ అయిందంటే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు కుర్కుమిన్ పనిచేస్తుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందో అప్పుడు ఆ యొక్క మెలనిన్ అనేది ఆ భాగం నుంచి వైదరిగిపోతుంది అన్నమాట. అక్కడ ఉండదు అనమాట. చర్మం రక్తంలో కలిసిపోయి మొత్తం క్లియర్ అయిపోతుంది అంతా. ఓకే. సో అదొకటి. అదేవిధంగా నిమ్మరసం, నిమ్మరసంలో విటమిన్ సి ఉంది, కొంత రకాల యాసిడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్లీచింగ్ ఏజెంట్స్ గా పనిచేస్తాయి. అదేవిధంగా ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు కూడా ఇవి పరోక్షంగా ఉపయోగపడతాయి. అంటే ఈ యొక్క రోజ్ వాటర్ లో ఆంథోసైనిన్స్ అని చెప్పేసి ఇలాంటి కొన్ని రకాల రసాయన పదార్థాలు ఉన్నామా. వీటి యొక్క పదార్థాల యొక్క గుణం ఏంటంటే చర్మంలో క్షారత్వాన్ని పెంచుతాయి. సర్వసాధారణంగా మంగుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళని మనం గమనించినట్లయితేమా వాళ్ళ చర్మము ఆమ్లత్వం పొంది ఉంటుంది అనమాట. ఆమ్లత్వం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ మంగుమచ్చలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. సో ఈ రోజ్ వాటర్ మనం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆ చర్మం యొక్క ఆ భాగము చారత్వాన్ని పొందడం వల్ల చారత్వ ప్రభావం చేత మంగుమచ్చలు తగ్గిపోతాయి. అదేవిధంగా పాలలో కేసిన్ అనేటువంటి ప్రోటీన్, అదేవిధంగా లాక్టిక్ యాసిడ్, ఇవన్నీ కూడా డార్క్ స్పాట్స్ తగ్గించేందుకు చాలా చక్కగా ఉపయోగపడినట్లు పరిశోధనల ద్వారా కూడా నిరూపితమైందన్నమాట. సో మనం ఈ 4 కలిపేసి ఒక మెడిసిన్ గా, ఒక క్రీమ్ లాగా, ఒక ఔషధం లాగా తయారు చేసుకుని వాడుకుంటున్నాం కాబట్టి ఫలితాలు మరింత స్పీడ్ గా, సమర్థవంతంగా వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి మరి ఓపిక, ఇంతకుముందు చెప్పినట్టు ఓపిక వాడుకోవడం వల్ల మెండైనటువంటి, చక్కనైనటువంటి, ఖచ్చితమైన ఫలితాలు కలిగేటువంటి అవకాశం చాలా బాగుంటుంది. ఓకే. సో చాలా తక్కువ టైము ప్రిపేర్ చేసుకోవడానికి, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ లేకుండా ఈ మంగు మచ్చలు అనే సమస్య నుంచి మనం బయటపడచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది? ఎవరైనా మంగు మచ్చలు ఉన్నవాళ్ళు మీ రిలేటివ్స్లో, ఫ్రెండ్స్లో ఉన్నా కానీ ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీకు ఇంకొన్ని అవేర్నెస్ కల్పించే హెల్త్ వీడియోస్ మేము చేస్తూనే ఉంటాం మధుసూదన్ శర్మ గారితో. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.